విటమిన్ డి డెఫిషియన్సీ మరియు సన్లైట్ మిత్స్. విటమిన్ డి అంటే చాలామందికి సూర్యరశ్మిలో కాసేపు ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇదే పెద్ద అపోహ. ఇప్పుడున్న జీవనశైలి, ఇంట్లోనే ఎక్కువసేపు ఉండటం, సన్‌స్క్రీన్ వాడటం, కాలుష్యం ఇవన్నీ కలిసి మనం పొందాల్సిన విటమిన్ డి శరీరానికి చేరకుండా చేస్తాయి. మరో అపోహ, ప్రతిరోజు 5 నిమిషాలు ఎండలోకి వెళ్తే చాలు. ఇది తప్పు. చర్మరంగు, ప్రాంతం, సూర్యరశ్మి ఇంటెన్సిటీ ఇవన్నీ మన శరీరానికి విటమిన్ డి తయారయ్యే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఇండియాలో చాలామంది తగినంత విటమిన్ డి పొందడం లేదు. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, కండరాల నొప్పులు, అలసట, ఇమ్యూనిటీ తగ్గడం జరుగుతుంది. కేవలం సూర్యరశ్మిపై ఆధారపడడం కంటే డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది. ఉదయం 9 గంటల ముందు లేదా సాయంత్రం 4 తర్వాత మోస్తరు సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు గడపడం. అలాగే పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు వంటి ఆహారాలు తీసుకోవడం విటమిన్ డి స్థాయిలు మెరుగుపడేందుకు సహాయం చేస్తాయి. అపోహలు కాదు, సైన్స్ను నమ్మండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.